ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోనూ గురువుగారు, ఈ తొలి ఏకాదశి నుండి మా జీవితాల్లో అత్యంత అద్భుతమైన యోగం కలగాలంటే మేము ఏం చేయాలి? మీరు చాలా ఉపాయాలు చెప్పారు, ఎంజిన్ నెంబర్స్ చెప్పారు, కానీ మేము ఏమీ చేయలేకపోతున్నాము. మాకు తేలికగా గ్యారంటీగా ఫలితాన్ని ఇచ్చే ఉపాయాలు ఏమైనా ఉన్నాయా అని చాలామంది అడిగారు. వారందరి కోసం ఈరోజు ఒక అత్యంత విశేషమైన ప్రభావవంతమైన సిద్ధి ఉపాయాన్ని తెలియచేస్తాను. ఇది ప్రయత్నం చేసేవారికి 100% ఫలితాన్ని ఇస్తుంది. ఎలా చేయాలి? ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం ఏంటి? వీటిని ఏమంటారు? ఎలా చేస్తే ఫలితం కలుగుతుందో మీకు నేను వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేశాను. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలాగే అపాయింట్మెంట్ కోసం చాలామంది అడుగుతూ ఉన్నారు. వీడియో డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది, నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు వీడియో డిస్క్రిప్షన్లో చూడండి. అపాయింట్మెంట్ కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి. అలాగే దేవతా వస్తువులు, అలాగే పూజ సంబంధించినవన్నీ కూడా, హోమాలు, యజ్ఞాలు, ఇలాంటి సంబంధించిన వస్తువులు కూడా మన ఈకామర్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఆ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కావాల్సిన వారు తీసుకోవచ్చు. అలాగే ఈ ఉపాయాన్ని ఏ రోజు మొదలు పెట్టాలి, ఎవరు చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు నేను తెలియచేస్తాను. ఈ ఉపాయానికి కావాల్సింది ఏ నెలలో వచ్చే ఏకాదశి రోజు నుండైనా మీరు మొదలు పెట్టవచ్చు. మీరు చూస్తున్న ఆకులు కదా, వీటిని పంచి బిల్వాలు అంటారు. అంటే మామూలుగా ఇది బిల్వదళం. మిగతా వాటిని కూడా మనకి రకరకాల మొక్కలకి బిల్వం అనే పేరుంటుంది. బిల్వం అనగానే శివస్వరూపం అని అర్థం. మనం శివారాధనకు వాడతాం కదా. ఇది చాలామందికి తెలియనిది ఏంటంటే, ఆరోగ్యపరంగాను ఐశ్వర్యము, ధనము, మానసికమైన స్థితిని కూడా మార్చగలిగే శక్తి మొక్కలకు ఉంటుంది. ఎవరి ఇంట్లో అయితే ఈ పంచి బిల్వాలు, అంటే ఈ పంచి బిల్వాలుగా పేరుబడే అంటే పిలుస్తూ ఉన్న మొక్కలు, ఈ 5 మొక్కలు మీ ఇంట్లో పెరల్లో ఉన్న, కుండీల్లో ఉన్న, మీకు పెట్టి వాటిని పెంచిన, వాటి ఆకులతో శివారాధన చేసిన విశేషమైన ఫలితాన్ని పొందుతారు. అందులో ముందుగా మీ ఇంట్లో కంపల్సరిగా ఉండవలసిన ఈ పంచి బిల్వాలుగా చెప్పబడే మొక్కలు చెప్తాను. మొట్టమొదటిగా మీకు తులసి మొక్క. ఈ తులసి మొక్క. రెండవది బిల్వము. అది బిల్వాల్లో ఎన్ని రకాలున్నా ఏ బిల్వమైనా ఉండవచ్చు. మూడవది నిర్గుండి, అంటే వావిలి చెట్టు, వావిలాకు. ఇది వావిలి చెట్టు. ఇది మీకు ఆకు చూపిస్తున్నాను. అలాగే నాలుగవది నిమ్మ. ఇందులో నిమ్మలో రకాలు ఉంటాయి. గజనిమ్మ ఉంటుంది, బత్తాయి ఉంటుంది, నారింజ ఉంటుంది. అవన్నీ నిమ్మ జాతికి సంబంధించినవే. నిమ్మలో గజనిమ్మ కానీ, మామూలు నిమ్మ కానీ, అలాగే జంబీరము, అంటే కాస్త మనకి నిమ్మలోనే ముడి, ఈ ముందు భాగం ముడి ఉంటుంది, దాన్ని గజనిమ్మ అంటారు. అది కూడా కంపల్సరిగా ఉండాలి. అలాగే అమలకం, అంటే ఉసిరి, రాతి ఉసిరి. ఈ 5 మొక్కలు కంపల్సరిగా మీ ఇంట్లో ఏకాదశి రోజు నాడు మీకు స్థలం ఉంటే స్థలంలో పెట్టండి. అలాగే లేదు అంటే కుండీలో అయినా పెంచండి. ఈ ఆకులతో మీరు ఏకాదశి రోజున శివారాధన చేసిన, అంటే శివలింగానికి సమర్పించిన, లేదా మీరు వీలైనంత వరకు దేవాలయంలో అయినా సరే ఈ ఆకుల్ని సమర్పించిన, మీకు ఆరోగ్యము, సౌభాగ్యము, సంపద, జాతక దోషాలు కూడా తగ్గిపోతాయి. అలాగే ముఖ్యంగా వీటితో పాటు శివారాధన చేస్తే బిల్వ అష్టోత్తర శతనామావళి కానీ, లేదా శివ పంచాక్షరి, అంటే మనం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కానీ మనం చేస్తూ ఉన్న అత్యంత అద్భుతమైన ఫలితాన్ని పొందుతాం. అలాగే మనం పంచముఖ శివధాన్య శ్లోకాలు,
అలాగే శివ పంచాక్షరి మంత్రము, అలాగే పాణి మంత్రము, అర్ధనారీశ్వర స్తోత్రము, ఇవన్నీ కూడా మనం చేయటం వల్ల అంటే ఒక దళం వేసి ఒక శ్లోకాన్ని పఠించిన ఓం నమ శివాయ అన్న ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అలాగే ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది గురువుగారు మా కుటుంబాలలో ఎక్కువగా బాధపడుతున్నాము షుగర్ వ్యాధితో. షుగర్ వ్యాధి వల్ల చాలా బాధపడుతున్నాం గురువుగారు, ఏదైనా సరే మాకు మార్గం ఉందా అంటే మీరు ఏకాదశి రోజు నుండి ఒక బిల్వ దళాన్ని తీసుకొని ఒక గ్లాసు నీటిలో దాన్ని వేసి నానవేసి ప్రతిరోజు కూడా మీరు తీసుకుంటూ ఉంటే మధుమేహ వ్యాధి కూడా తగ్గుతుంది, అంటే షుగర్ వ్యాధి కూడా తగ్గుతుంది. మనకి అంత శక్తి బిల్వదళంలో ఉంది. ఈ 5 దళాలతో అంటే వీటిని మనం పంచబిల్వాలుగా పిలుస్తాం కదా, ఈ 5 దళాలతో మీరు ఇందులో ఏ దళంతో అయినా సరే శివారాధన చేయండి, ఫలితం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఏకాదశి రోజున అంటే చాలామంది అనుమానం ఉంటుంది, ఏకాదశి విష్ణువుని కదా ఆరాధించాల్సింది, మీరు శివుణ్ణి ఆరాధించమని చెప్తారేంటి గురువుగారు అడిగి ఉంటారు. తంత్రంలో ఎవరైనా సరే విష్ణు భగవానుడికి ఇష్టమైన శక్తి ఏదైనా ఉంది అంటే అది శివ పంచాక్షరి మంత్రం. శివ పంచాక్షరి మంత్రం ఏకాదశి రోజు చేసినప్పుడు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. శివాయ విష్ణువే, విష్ణువే శివ అంటే ఆయన హృదయంలో ఈయనుంటాడు. అంటే శివభగవానుడు జపించే మంత్రము రం, తారకా మంత్రం, అది నారాయణ మంత్రం అంటాం. తారకాశక్తి మంత్రం రం. అలాగే మనం విష్ణు భగవానుడు జపించే మంత్రం నమశివాయ. అందుకని ఆయన హృదయంలో ఈయనున్నాడు, ఈయన హృదయంలో ఆయనున్నాడు చెప్తారు. ఈ ప్రాకృతికమైన మొక్కల్ని పెంచటం వల్ల, ఈ పదార్థాలతో ఈ మొక్కలతో భగవంతుని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే చాలామంది మిత్రులు గురువుగారు ఎందుకో తెలియదండి, ఈ సంవత్సరం చాలా ఇబ్బందిగా ఉంది అని చాలామంది అడుగుతూ ఉన్నారు. మిత్రులరా బాగా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 2017 నుండి 2037 వరకు కాల మార్పు సమయం, అంటే కలికాలము చేంజ్ అవుతున్న సమయం. ఈ సమయంలో ఎవరైనా ప్రకృతికి దగ్గరగా ఉండాలి, భగవత్నామం ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి. రోజు రోజుకి విపరీతమైన ప్రాకృతికమైన ప్రభావాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే రోగాలు, రొప్పులు, ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, భూ సంబంధిత విషయాలు ఇలాంటివన్నీ కూడా వస్తాయి. రాబోయే సంవత్సరం అంటే 2024 కూడా ఇలాగే ఉంటుంది. ఇంకా ఎక్కువ ప్రమాదాలు, పెద్ద పెద్ద ప్రమాదాలు, కాల ప్రమాదాలు అంటే యుద్ధాలు జరగటం, దానివల్ల జన నష్టము, ప్రకృతిలో తుఫాన్లు ఇలాంటివి రావటం, ఇలాంటి వల్ల ఆర్థికంగా నష్టపోవడం ఇలాంటివి కూడా జరుగుతాయి. ఇది ఇప్పుడు ఈ కాలమార్పు సమయాన్ని ఎవరైతే దైవనామాన్ని నిత్యం జపిస్తూ ఉంటారో వారి జాతక ప్రభావం వారి మీద ఉండదు. రాళ్ళు, ఉంగరాలు, వస్తువులు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. నామాన్ని నిత్యం జపించిన, ఇష్టదైవ నామాన్ని నిత్యం జపించిన, మొక్కలని ప్రకృతికి సంబంధించిన పదార్థాలని ప్రేమగా చూసిన, జంతువులకి పక్షులకి ఆహారం పెడుతూ ఉన్న, మిగతా అంటే ఏదే మొక్కలకి నీరు పోస్తూ ఉన్న విశేషమైన ఫలితాన్ని పొందుతారు. నిత్యనామంలో ఉండండి, ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ ఉపాయాన్ని మీరు ఏ ఏకాదశి రోజునైనా చేయవచ్చు. ఈ 5 మొక్కలు పెట్టి చేసినట్లయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే సమస్యల గురించి అడిగేవారు, తెలుసుకోవాలనే వారు కింద వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, మీరు మాట్లాడి తెలుసుకోవచ్చు. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.